ఆనందిని, ప్రాణములకు ఈశ్వరుడైన వాణ్ణి ఆనందింపజేస్తుంది. చాలా విశేషం. ఆవిడకు ప్రాణేశ్వరుడు ఎవరు? శివుడు. ఆ శివుని ఆనందింపజేస్తున్నది. అది గొప్ప విషయం అండి. శివుడిని ఆనందింపజేయడం అంటే చిన్న విషయం కాదు. ఆయన్ని ఆనందింపజేయాలి అంటే ఎవడు అంతర్ముఖుడు, ఎవడు వైరాగ్యవంతుడో వాడిని ఎవరు ఆనందింపజేయాలి. ఇది గ్రహించవలసిన అవసరం. అవునా లేదా? రమణ మహర్షి దగ్గరకో రామకృష్ణ పరమహంస దగ్గరకో వెళ్ళి మీరు ఎన్ని లక్షలు ఇస్తే వాళ్ళు మీరు మురిసిపోయి అనుగ్రహిస్తారు చెప్పండి. మీ లక్షలు వాళ్ళకి చెల్ల పెంకులు, కాగితం ముక్కలు, మనకు గొప్పవి. కనుక వాళ్ళని ఆనందింపజేయడం మహా కష్టం. ఎందుకంటే వాళ్ళ భౌతిక విషయాలు నచ్చవు, వాళ్ళ వైపు మనస్సే వెళ్ళదు. వాళ్ళని ఆనందం చేయడం మహా కష్టం. అందుకే శివుడు మహాయోగి. ఆయన ఎవరిని ఆనందింపజేయగలరు? కనుక ఆయన్ని మరులు కొలుపుగా ప్రయత్నించిన మన్మధుడు ఏమయ్యాడు? తగలంటాడు. ఎందుకంటే లోకంలో దేన్నైనా అతడు మన్మధుడు జయించగలడు, శివుడిని జయించలేకపోయాడు, తగలంటాడు. అప్పుడు మన్మధుడు సిగ్గుపడ్డాడు. అమ్మవారన్నా నీ 5 పువ్వుల బాణాలు పనిచేయవరనైనా నా నవ్వు బాణం ఒక్కడు కావాలంటే, అంటే పరమేశ్వరుని ఆవిడ రంజింపజేసింది. అంటే పరమేశ్వరుడు మామూలుగా రంజింపబడతాడా? బాహ్య వస్తువుల వల్ల ఆనందాన్ని పొందాలనుకునే వాళ్ళని ఇంద్రియారాములు అంటారు. బాహ్య వస్తువులు అవసరం లేకుండా తన లోపల ఉన్న అఖండమైనటువంటి ఆత్మప్రాప్తితో ఆనందం అనుభవించే వాళ్ళు ఆత్మారాములు. కానీ శివుడు జ్ఞాని. జ్ఞానే ఆత్మారాముడైనప్పుడు పరమాత్మ ఆయన ఎలా ఉంటాడంటే ఎప్పుడు తనని ఎంతే తాను ఆనందిస్తుంటాడు. అందుకే శివుడు ఎప్పుడు మనకి జానమయంలోనే కనబడతాడు. ఎందుకంటే బాహ్యం దృష్టి ఉండదు ఆయనకి, కేవలం ఆనందమూర్తిగా ఉంటాడు. కేవలం ఆనందమూర్తిగా శివుడికి ఆనందం ఇవ్వడం ఏంటండి? ఎవడు సూర్యుడికి టార్చ్ వేసేట, తానే కలిగిన సూర్యుడికి టార్చ్ వేయటం ఎందుకండి? ఇక్కడ బెల్లం మీద ఎవడైనా మళ్ళీ పంచదార జరుగుకుంటాడా? అలాగే ఆనందమూర్తి పరమేశ్వరుడికి ఆనందం ఏమిటి? అదే ఆశ్చర్యం. తానంతా తాను ఆనందమూర్తి అయినటువంటి పరమేశ్వరుని సైతము ఆనందింపజేస్తున్నది అనంటే ఆయన యొక్క ఆనంద రూపమైన శక్తి ఈవిడ అని చెప్పడం దాని యొక్క ఉద్దేశం. అదే ప్రాణేశ్వరానందిని అని అంటాడు. ప్రాణేశ్వరుడు అంటే అమ్మవారికి ప్రాణేశ్వరుడు. మహాపతివ్రత కదా ఆవిడ. అదే పతివ్రత కనుక తన పతి ప్రాణేశ్వరుడికి ఆనందం కలిగిస్తున్నది. పతివ్రత ధర్మమే భర్తకు ఆనందం కలిగించడం. అలాంటిది తన భర్త ఆనందమూర్తి, ఎవరి గురించి ఆనందం అక్కర్లేదు. అలాంటి ఆయన్ని ఆనందం కలిగిస్తున్నది అంటే ఆయనకు అభిన్నమైన ఆనంద రూపిణి. ఇందులో మరొక రహస్యం ఉందండి. ప్రాణ ఈశ్వర ఆనందే. ప్రాణమునికి ఈశ్వరుడు, ఇది ఆలోచించవలసింది.